హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాస్ స్టడీ గైడ్. నేను కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. కొంచెం త్వరగా అయిపోతాయి మనకి. అందుకని నేను 11th చాప్టర్ ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, స్టార్టింగ్ మన ట్రిగ్నోమెట్రీలో మనకు తెలిసిన బేసిక్స్ ఏంటివి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. మనకు తెలిసిన స్టార్టింగ్ నార్మల్ బేసిక్స్ ఏంటి? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, రైట్? ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఇవి మొత్తం 6 ఉంటాయి. మనం ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. ఏమేమిటివంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసిక్ టీటా, సిక్ టీటా అండ్ కాట్ టీటా. సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా. టాన్ అంటే టాంజెంట్ అంటాం, కొసిక్ అంటే కొసికెంట్ అంటాం, సీక్ అంటే సీకెంట్ అంటాం, కాట్ అలాగా కాట్ టీటా. మొత్తం 6 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనం బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో మొత్తం 6 ఉంటాయి. ఏమంటే సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసిక్ టీటా, సిక్ టీటా అండ్ కాట్ టీటా, రైట్? ఇప్పుడు ఇవి ఎలా చెప్తావు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అని ఎలా చెప్తాము? దానికన్నా ముందు మీరు మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చెప్పడానికి మనం యూజ్ చేసేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. దీన్ని యూజ్ చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేస్తాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇది ఏమవుతుందంటే ఇది 90 degrees అవుతుంది. 90 degrees అవుతుంది. ఇక్కడ మనం యాంగిల్ పెట్టి టీటా అనుకుంటాం. సపోజ్ టీటా అనుకుంటే గమనించండి, ఆపోజిట్ హైపోటెన్యూస్ అండ్ అడ్జసెంట్ ఏమవుతాయంటే గమనించండి, టీటాకి ఏదైతే ఇలాగా ఆపోజిట్ ఉంటుందో, టీటాకు ఆపోజిట్కి ఏదైతే ఉంటుందో ఈ సైడ్ ఆపోజిట్ అయిపోతుంది. సింపుల్. ఇక్కడైతే యాంగిల్ ఉంటుంది, యాంగిల్ టీటా కానీ ఏమైనా సపోజ్ ఏమైనా ఉన్నాయి 90 కాకుండా యాంగిల్ ఉంది, టీటానో ఏదో ఒక వాల్యూ ఇచ్చిన ఎగ్జాక్ట్గా దానికి స్ట్రైట్గా అనుకోండి, ఇలా అనుకోండి, అయితే అది ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ 90కి ఆపోజిట్ అలా కాకుండా 90కి ఆపోజిట్ కాకుండా మీరు ఎప్పుడైతే స్లోప్ లైన్ అనేది స్లోప్ ఇలా వంకరగా వస్తుందో లైన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఉన్న జారుడు బండ అని చెప్పేసి జారుతాం, చిన్నపిల్లలు ఎప్పుడు జారుతూ ఉంటారు. అలాగా స్లోప్గా ఉంటే ఇలా స్లోప్గా ఉంటే అది హైపోటెన్యూస్ అవుతుంది. ఇంకా మిగిలింది ఏమవుతుంది? అడ్జసెంట్ అవుతుంది. సింపుల్గా మనం ఎక్కడి నుంచి చూడాలి? మనం ఈ టీటా దగ్గర నుంచి మాత్రమే చూడాలి. టీటా దగ్గర నుంచి చూడకపోతే మనకు చేయలేమన్నమాట. చూడండి ఒకసారి, ఇలా ఇచ్చాడు, ఇలా ఉంది. టీటా ఇక్కడ పెట్టా, ఇది యాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ ఏదవుతుంది చూడండి, టీటాకి ఎదురుగా ఆపోజిట్ అవుతుంది. అండ్ స్లాంట్ లైన్ ఏదైతే ఉందో, స్లాంట్ లైన్ ఏదైతే ఉందో అది హైపోటెన్యూస్ అవుతుంది. ఇక మిగిలిపోయింది ఏమవుతుంది? మనకి అడ్జసెంట్ అవుతుంది. అది మిగిలిపోయింది మనకి అడ్జసెంట్ అవుతుంది, రైట్? ఇది ఇప్పుడు ఫార్ములాస్ ప్రకారం వస్తాయి. సైన్ టీటా అంటే ఇది కూడా డయాగ్రామ్ ఇంపార్టెంట్. డయాగ్రామ్ బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1 మార్క్ 2 మార్క్స్ దాన్ని బట్టి ప్రాబ్లం ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయాలి, ఎక్కడ బి తీసుకుంటున్నాం, ఎక్కడ 90 degrees అని 90 degreesకి డినోట్ చేస్తున్నాం. అండ్ సి అన్నప్పుడు ఏం పెడుతున్నాం, టీటా అన్నప్పుడు ఏం పెడుతున్నాం. టీటా పెట్టినప్పుడు ఆపోజిట్ ఏదో అవుతుంది. టీటాకి నుంచి చూసుకోవాలి మీరు, 90 degree నుంచి కాకుండా టీటా నుంచి చూసుకోవాలి మీరు. ఇవి డినోట్ చేయాలంటే ఆపోజిట్ హైపోటెన్యూస్ డినోట్ చేయాలంటే. ఇంకోటి చిన్న ప్రాబ్లమ్స్లోకి వచ్చేసరికి చిన్న బేసిక్ ఉంటుంది. ఏమనిస్తాడంటే యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని ఇస్తాడు. ఇలా ఇస్తాడు, యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ 30 degrees అని ఇస్తాడు. సో అప్పుడు నువ్వేం చేస్తాం, ఇలా పెడతాం, మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసుకుంటాం. ఇలా ఇచ్చి అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి అంటాడు. సో రైట్ యాంగిల్ ఎట్ బి అన్నాడు, వాడు ఇచ్చేసాడు రైట్ యాంగిల్ ఎట్ బి అని ఇచ్చేసాడు. సో ఇది బి అయిపోతుంది. కానీ ఇక్కడ మనం సి పెట్టాలా ఏ పెట్టాలా, ఇక్కడ సి పెట్టాలా ఏ పెట్టాలా కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు మీరేం చూడాలంటే ఇక్కడ చూడండి, యాంగిల్ బీసీఏ అని ఇచ్చాడు కదా, ఏదైతే యాంగిల్ బీసీఏ అని ఇచ్చాడు దానికి మిడిల్ ఏదైతే వేరియబుల్ ఉంటుంది ఏముంది? సి ఉంది. మిడిల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అవుతుంది, సి అవుతుంది.
ఇది 30 degrees అవుతుంది. అర్థమవుతుందా? యాంగిల్ ఏదైతే మిడిల్లో ఇచ్చాడో యాంగిల్ బీసీ అన్నాడు, లేకపోతే సపోజ్ యాంగిల్ ఏసీబీ అంటాడు. అలా ఇచ్చినప్పుడు మిడిల్ ఏదైతే ఉంటుందో అది టీటా బదులు టీటా కిందకు వచ్చేస్తుంది. సో టీటా అంటే వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, టీటాకి 30 degrees ఇచ్చాడు. మిగిలిపోయింది ఏంటి, బి వచ్చింది, సి వచ్చింది, మిగిలిపోయింది ఏ. ఇక్కడ పెడతాం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇది మీరు బై మిస్టేక్ యాంగిల్ బీ ఇచ్చేసాడు, ఇక్కడ ఏ పెట్టి ఇక్కడ సి పెట్టారంటే పోయినట్టే, మిస్టేక్ పోయినట్టే. ఇది రైట్, మిస్టేక్ పోయినట్టే, ప్రాబ్లం అంతటితో అయిపోయినట్టే, దానిపైన అయిపోయినట్టే, ఇంకా మార్కులు పడవు మనకి. అది ఇంపార్టెంట్. దాంతో మీరు అబ్జర్వ్ చేయాల్సింది అది. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వస్తాయి, ప్రీవియస్ ముందు ఎక్సైజ్లో వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి. రైట్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నాం కదా మనకి. ఫస్ట్ సైన్ టీటా అంటే ఏంది, ఫార్ములా సైన్ టీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ టీటా అంటే ఇక్కడ ఆపోజిట్ వచ్చింది కదా, ఇక్కడ అడ్జసెంట్ వస్తుంది, అడ్జసెంట్ బై హైపోటెనస్. ట్యాన్ టీటా అంటే ఏంది మనకి గుర్తుపెట్టి, ట్యాన్ టీటా అంటే సైన్ టీటా కాస్ టీటా డివిజన్ చేస్తే ట్యాన్ టీటా వస్తుంది. అంటే ట్యాన్ టీటా అంటే ఇది ఇంపార్టెంట్, సైన్ టీటా బై కాస్ టీటా. ఇది కూడా 11.4లో ఇంపార్టెంట్. ఇవన్నీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే 11.4లో చాలా బాగా యూజ్ అవుతాయి. 11.4లో అసలు మీరు ఊహించరు అనమాట. అలాంటివి ఇవి చిన్నవి కూడా అక్కడ చాలా యూజ్ అవుతాయి అనమాట. సైన్ టీటా బై కాస్ టీటా అయింది. అటు ఇది సైన్ టీటా అంటే ఏమొచ్చింది మనకి, ఆపోజిట్ బై హైపోటెనస్ కదా, బై కాస్ టీటా అంటే డిసెంట్ బై హైపోటెనస్. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి, ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి చూడండి, ఇక్కడ ఆపోజిట్ బై ఇంటూ హైపోటెనస్ బై డిసెంట్. ఏమవుతుంది, ఈ డినామినేటర్ ఏదైతే ఉందో అది మల్టిప్లికేషన్కి వెళ్ళిపోతుంది అండ్ రెసిప్రోకల్ అవుతుంది. చేసాం, హైప్ క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది ఆపోజిట్ బై డిసెంట్. ఆపోజిట్ బై డిసెంట్. ఇది కొసిక్ టీటా అంటే ఏంటి, కొసిక్ టీటా అంటే రివర్స్ ఆఫ్ సైన్ టీటా, అంటే ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా. సైన్ టీటాకి రివర్స్ సింపుల్గా అంటే 1/sin టీటా అంటాం. అట్ ఈజ్ ఈక్వల్ 1/sin టీటా అంటే హైపోటెనస్ బై ఏమంటున్నాం, రివర్స్ ఆఫ్ సైన్ టీటా అంటున్నాం. సో రివర్స్ చేసాను, సైన్ టీటా ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది, రివర్స్ ఆఫ్ సైన్ టీటా అంటే హైపోటెనస్ బై ఆపోజిట్ అనమాట. సేమ్ సిక్ టీటా అంటే రివర్స్ ఆఫ్ కాస్ టీటా, అంటే 1/cos టీటా దట్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఆఫ్ కాస్ టీటా అంటే హైపోటెనస్ బై అడ్జసెంట్, రివర్స్ ఆఫ్ కాస్ హైపోటెనస్ బై అడ్జసెంట్. ఇప్పుడు కాట్ టీటాకి వచ్చింది. కాట్ టీటా అంటే రివర్స్ ఆఫ్ ట్యాన్ టీటా. చూడండి, రివర్స్ ఆఫ్ ట్యాన్ టీటా అంటే ఏంది మనకి, కాస్ టీటా బై సైన్ టీటా ఉంది. సో అప్పుడు సైన్ టీటా బై కాస్ టీటా వచ్చింది. ఇప్పుడు రివర్స్ ఆఫ్ ట్యాన్ టీటా అంటే ఏమొస్తుంది, కాస్ టీటా బై సైన్ టీటా, అండ్ ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్, అవుతుంది. రైట్, మళ్ళీ ఇంకోసారి ఇక్కడ నీట్గా రాస్తాను, మళ్ళీ వినండి ఒకసారి సింపుల్వి ఫార్ములాస్. ఫస్ట్ ఇది సైన్ టీటా అంటే ఏంది, ఆపోజిట్ బై హైపోటెనస్. సెకండ్ కాస్ టీటా దట్ ఈస్ adjacent by hypotenuse. Third tan theta that is first sin theta by cos theta that is equal to opposite by adjacent. Fourth cosec theta that is reverse of sin, so hypotenuse by opposite. Fifth sec theta reverse of cos, so hypotenuse by adjacent that is equal to by sin that is equal to by cos. Sorry, sixth cot theta that is reverse of tan అంటే cos theta by sin theta అంటే adjacent by opposite. సింపుల్గా ఇందులో ఇంకో చిన్న కాన్సెప్ట్ ఇంకోటి ఉంది, దాన్ని ఏమంటామంటే పైథాగోరియస్ థీరం.
థీరం ఏం పైథాగోరస్ థీరం ఏంటంటే మనకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీటా ఇచ్చాడు, హైపోటెనస్ 5 ఇచ్చాడు, ఆపోజిట్ 4 ఇచ్చాడు, అడ్జసెంట్ కనుక్కోమంటాడు. లేకపోతే తీసేయండి, హైపోటెనస్ కనుక్కోవాలి, ఇది 5 అనుకోండి, అడ్జసెంట్ 5 అనుకోండి. ఇలాగ ఇప్పుడు ఫైండ్ ద అదర్ సైడ్ అంటారు. సింపుల్గా ఫైండ్ ద అదర్ సైడ్. ఇలాంటప్పుడు ఏ ఫార్ములా యూస్ చేస్తామంటే మనకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. ఇది పైథాగోరస్ థీరం. దీన్ని పైథాగోరస్ థీరం అంటారు. పైథాగోరస్ థీరం ఫార్ములా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో హైపోటెనస్ అని ఏమి ఇచ్చాడు, ఏమీ లేదు. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, హైపోటెనస్ ఇదేనా అయ్యేది చూడు. ఫస్ట్ టీటాకి ఆపోజిట్కి దీనే ఉంటాం, ఆపోజిట్ అంటాం. ఎప్పుడు ఏదైతే స్లాంట్ లైన్ ఎక్కడైతే మనకు కనపడుతుందో అది హైపోటెనస్ అంటాం. మిగిలింది ఏమంటాం, అడ్జసెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు మనకి హైపోటెనస్ ఏమీ లేదు, సో రాసుకున్నాం. ఆపోజిట్ ఏమి ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 4 స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ ఏమి ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 5 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 25. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 ప్లస్ 25, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 25 అంతా 20, 30, 41. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 41, అంతేనా. 6, 4, 10 ప్లస్ 1, 2, 3, 4, రైట్, 41 కరెక్టే. సో అప్పుడు ఏమవుతుంది, హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అట్ వెళ్తే మనకు హైపోటెనస్ కావాలి, అవునా. హైపోటెనస్ కావాలంతే మనకి. చూడండి వాడు స్క్వేర్ అడగల, హైపోటెనస్ మాత్రమే అడిగాడు. సో అలాంటప్పుడు ఈ స్క్వేర్ని అటు పంపిస్తాం. స్క్వేర్ని అటు పంపిస్తే ఏమవుతుంది, √41 అవుతుంది. సింపుల్. హైపోటెనస్ ఈక్వల్ ఏమైంది, √41 అయింది. అది సింపుల్ బేసిక్ ఫార్ములాస్ ఇవి. జస్ట్ 6 ఫార్ములాస్ ముందు వస్తాయి కాదనట్లా. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ మీరు దీంతో స్టార్ట్ అయితే మీరు ముందు గెయిన్ అవ్వగలరు. దీంతో మీరు ట్రిగ్నోమెట్రీ దీంతో స్టార్ట్ చేస్తే ముందు మీరు చాలా గెయిన్ అవ్వగలరు. గెయిన్ అవ్వటం మీరు చాలా నేర్చుకోగలరు. చాలా ఇంపార్టెంట్ వస్తాయి క్వశ్చన్స్ కూడా. నేనేమనుకుంటున్నానంటే చూసి ఫస్ట్ 11.1 to 11.3 ఎక్సర్సైజ్, ఈ 3 ఎక్సర్సైజ్ల నుంచి కొంచెం ఇంపార్టెంట్ పిక్ చేసుకొని చేద్దాం అనుకుంటున్నా. అండ్ 11.4 వచ్చేసరికి అన్నీ చేద్దాం అనుకుంటున్నా. చూస్తున్నాను, ఒకవేళ అలా మనకి కుదిరి చేయగలం, ఇంపార్టెంట్గా ఓన్లీ ఇంపార్టెంట్ అయితే మటుకి ఓకే, లేకపోతే మొత్తం చేయడానికి ట్రై చేస్తాను నేను. అది సింపుల్. ఈ ఫార్ములాస్ ఫస్ట్ ఈ 6 ఫార్ములాస్ నేర్చుకోండి. ఇది జస్ట్ బేసిక్ పార్ట్. నెక్స్ట్ దాంట్లో మనకి వాల్యూస్ ఎలా వస్తాయి, 0 degrees, 30 degrees, sin 0, sin 30, sin 45 వాల్యూస్ ఎలా వస్తాయి అండ్ వాల్యూస్ నేర్చుకుందాం. అది సింపుల్, అదొక చిన్న కాన్సెప్ట్ అంతే. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.